భారత రాజ్యాంగానుసారం రూపుదిద్దుకున్న చట్టాల విషయ పరిజ్ఞానం ప్రజలకు తెలియజేయడానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అవిరళ కృషి చేస్తోందని అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ అన్నారు. న్యాయార్థుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి అత్యుత్తమ వేదికలని పేర్కొన్నారు. పల్లె పల్లెకు న్యాయ విజ్ఞానం ప్రచారంలో భాగంగా బుధవారం నాడు బోధన్ మండలం నాగన్పల్లి గ్రామంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగానుసారం రూపుదిద్దుకున్న చట్టాల విషయ పరిజ్ఞానం ప్రజలకు తెలియజేయడానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అవిరళ కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి చట్టం ప్రజల ప్రగతి కోసం పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభలు తయారు చేస్తాయని అన్నారు. న్యాయార్థుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి అత్యుత్తమ వేదికలని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు ప్రభుత్వ శాఖల నుండి సమాచారం తీసుకోవడానికి లభించిన అమృత కలశమేనని ఆయన వివరించారు. ప్రజలకు అవసరమైన ప్రతి అధికారిక పత్రాలు ప్రభుత్వ శాఖలు అందజేయాలని చట్టంలో నిర్దేశించాలని చెప్పారు. సమాచార హక్కు చట్టం అంటే ప్రజలకు దాఖలైన హక్కుల పత్రమేనని వివరించారు. 2 దశాబ్దాలుగా ప్రతి పౌరునికి సమాచార వారధిగా నిలుస్తోందని ఆయన తెలిపారు. సివిల్ దావాలో భూ సంబంధిత గుర్తు